కోవిడ్ వచ్చిందా మీకు? వచ్చింది. వచ్చింది. మరి జిమ్ చేస్తే చచ్చిపోతున్నారు కదా చాలా మంది. నో అండి, దట్ నాట్ రిలేటెడ్ టు జిమ్. అది వాళ్ళ ఇండివిజువల్ హెల్త్. ఇమ్యూనిటీ బేస్డ్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ ఇమ్యూనిటీ, వాళ్ళ ఇంటర్నల్ ఎలా ఉంది దాన్ని బట్టే ఎఫెక్ట్ అవుతుంది. కానీ అందరూ జిమ్ని టార్గెట్ చేసి జిమ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తుంది, జిమ్ ఎక్కువ చేయడం వల్ల సెలబ్రిటీ ఇలాగా హార్ట్ అటాక్తో చనిపోయారు అని అలా వేసేస్తారు. ఇట్స్ నాట్ కంప్లీట్లీ మనం జిమ్ని బ్లేమ్ చేయకూడదు. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, చెప్పండి. ఒక 6 క్వశ్చన్స్ అడుగుతా, స్ట్రైట్గా చెప్పేయాలి. ఓకే. ఫస్ట్ కిస్. ఏం మాట్లాడుతున్నారు? ర్యాపిడ్ ఫైర్ అంటే ఎలానే ఉంటుంది? వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్. సరే. ఏదో స్కూల్లో చిన్న క్రష్ అలాగా అన్నమాట. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా లేదా? ఎప్పుడో స్కూల్ అయిపోగానే తను ఎక్కడ ఉన్నారో తెలీదు, నేను ఎక్కడ ఉన్నానో తనకు తెలీదు. సో ఆ టైంలో జస్ట్ ఒక చిన్న క్రష్ అనమాట. అలా బ్రేక్ ఇచ్చారు. సో అప్పుడు ఫీల్ ఏంటి మీకు వచ్చే ఫీల్? అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అదే ఐ వాజ్ కిడ్, నాకెంత అప్పుడు జస్ట్ ఐ వాజ్ 14 అలాగా. నాకు అసలు ఆ ఫీలింగ్ ఏంటో కూడా తెలీదు. తెలియకుండానే కిస్ ఇచ్చి. ఓకే డన్. ఫస్ట్ దొంగతనం. ఫస్ట్ దొంగతనమా? మేబీ స్కూల్ టైంలోనే అలా అనుకుంటా. స్కూల్ టైంలోనే మమ్మీకి తెలియకుండా ఎలా అంటే మమ్మీ ఏమైనా తీసుకురమ్మని షాప్కి పంపిస్తూ ఉంటుంది. లైక్ సమ్ టీ పౌడర్, కాఫీ పౌడర్, ఏదో ఒకటి గ్రాసరీస్. ఒక 10 రూపీస్ 20 రూపీస్ అలా ఇచ్చి రిమైనింగ్ చేంజ్ అంతా మా మమ్మీ ఒక బాక్స్లో పెట్టుకుంటారు అనమాట. కిచెన్లోనే ఏదైనా చేంజ్ తీసుకొస్తే అందులో పెట్టేస్తారు. సో నేను ఆ చేంజ్ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు కొంచెం కొంచెం తీసుకొని అలాగ వెళ్ళి స్కూల్లో చాక్లెట్స్ కొనుక్కొని తిందామని చెప్పేసి అలా తీసుకుంటూ ఉండేదాన్ని. షినో నేను తీసుకుంటానని చెప్పి మళ్ళీ అక్కడే పెడతారు. మీరు తీసుకోవడానికే పెడతారు, వాళ్ళ ప్రేమ అలాంటి. నేను అలా చెప్పకుండా తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ దొంగతనం అదే. మీరు బాగా ప్రెజర్లో ఉన్నప్పుడు మీకు తాగాలనిపిస్తే మీరు తాగే డ్రింక్ ఏంటి? 1 వైన్, 2 వాడ్కా. ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్, ఐ ప్రిఫర్ ప్రోటీన్. బెస్ట్ డైట్ అడ్వైస్. అంటే గంటలు గంటలు జిమ్లో వర్కౌట్ చేస్తే సరిపోదు. వీ హ్యావ్ టు టేక్ కంట్రోల్ ఆన్ వాట్ వీఆర్ ఈటింగ్. మనం ఏం తింటున్నామో అది 70-80% మన బాడీ మీద చూపిస్తుంది. అందరూ 1 hour 2 hours 3 hours జిమ్ చేసేస్తున్నాము, సన్నమైపోదాము అని ట్రై చేస్తారు. దట్ వోంట్ వర్కౌట్. ఒక 20-30% వర్కౌట్, 70-80% మనం తినే ఫుడ్. సో ఆ రెండింటిని అలా 70-30% బ్యాలెన్స్ చేసుకుని ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్త్ అడ్వైస్ అది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, కొట్టేయకూడదు నన్ను. ఓకే. కొంచెం చూసుకొని అడగండి. మీరు ఎక్కువ దేనికి సపోర్ట్ చేస్తారు, లవ్కా లస్ట్కా? ఆబ్వియస్లీ లవ్. లవ్. ఆఫ్ కోర్స్. ఎందుకు? ఎందుకు అంటే ఒక పర్సన్ని చూడగానే లస్ట్ ఎలా వస్తుందో నాకైతే తెలీదు. ఒక పర్సన్ని ఇష్టపడితేనే, వాళ్ళ మీద ఇష్టం పెరిగితేనే లస్ట్ వస్తుంది. ఆబ్వియస్లీ దే వాంటెడ్ టు హగ్ దెమ్, దే వాంటెడ్ టు టచ్ దెమ్ అనే ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. సో లవ్ లేకుండా ఇదంతా జస్ట్ డ్రామా. మీకు ఎక్కువ చాక్లెట్స్ అంటే ఇష్టమా, బిస్కెట్స్ అంటే ఇష్టమా? చాక్లెట్స్ ఆబ్వియస్లీ. అంటే చాక్లెట్స్ ఇచ్చి ప్రపోజ్ చేయాలన్నమాట. నేను ఇప్పటికీ చాక్లెట్స్ తింటాను. పిచ్చి, చిన్నప్పటి నుంచి చాక్లెట్స్ అంటే చాలా పిచ్చి. స్టిల్ నా హ్యాండ్ బ్యాగ్లో డైలీ ఒక చాక్లెట్ అయితే ఉంటుంది, స్మాల్ ఆర్ బిగ్ పక్కా. మీకు వచ్చిన కళ ఏ రోజైనా నిజమైందా? అంటే కొందరికి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి, మనకు వచ్చిన డ్రీమ్స్ బయట జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అలా ఎప్పుడైనా జరిగిందా? కళలు అంటే ఏమో అండి, అంటే బేసిక్గా నాకంత కళలు రావు, నాకంత స్కోప్ కూడా లేదు. పడుకుంటే పందిలా పడుకుంటాను చెప్పాలంటే. బికాస్ డైరెక్ట్ పందిలాగా. ఎందుకంటే ఆఫీస్, జిమ్, ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:30-9 అవుతుంది. నా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఐ గో టు బెడ్ బై 10:30 పక్కా. ఆమె మార్నింగ్ పర్సన్.
సో బేసిక్గా నైట్ అవుట్లు, పార్టీ, 3 o'clock వరకు మెలకు ఉండటం అంతా నాతోని కాదు. స్టిల్ నా ఫ్రెండ్స్ ఇప్పటికీ తిడతారు, పక్కన పార్టీ జరుగుతుంటే నువ్వు వెళ్ళి పడుకుంటావేంటి అని. నిద్ర వస్తుంది పడుకోక ఇంకేం చేయాలి. ఎగ్జాక్ట్లీ. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు స్లీప్. నాకు రెస్ట్ దొరికేది చాలా తక్కువ, మీకు చెప్పా కదా. సో నాకు రెస్ట్ దొరికేది చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి ఎప్పుడు స్లీప్కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తూ ఉంటా. సో చాలా డీప్గా పడుకుని పోతా. ఇట్లా పడుకోగానే 2 secondsలో నేను డీప్ స్లీప్కి వెళ్ళిపోతాను. మేబీ దట్స్ ఏ అంటే మీరు బిగ్ తిండిపోతు పవర్. కాదు, నిద్రపోతూ సో అది అందరికీ ఉండదు తెలుసా. నిజంగా చెప్పండి, చాలా మంది స్ట్రగుల్ అవుతారు. 1 పడుకోవడానికి. hours 2 hours ఫోన్ యూజ్ చేస్తా, సినిమా చూస్తా పడుకుంటారు. బట్ మేబీ దట్స్ ఎ హ్యూజ్ పవర్ టు మీ. చాలా బ్లెస్డ్ అనుకుంటాను. ఏమన్నా పడుకునే ముందు నో ఏ బ్రాండ్ వేస్తారు చెప్తే మేము కూడా నిద్ర పట్టడం లేదు కరెక్ట్గా. వే. మీకు ఎలాంటి డిసీజ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 1 క్యాన్సర్, ఓ మై గాడ్. ఇన్సోమ్నియా. రెండు వద్దు నాకు. ఇన్సోమ్నియా అయితే అసలు నిద్ర ఉండదు. మనం నిద్ర పిచ్చోళ్ళం అన్నమాట. సో నో వే, రెండు వద్దు మాకు. పడుకొని బాగా గ్లామర్ పెంచాలంటున్నారు అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర పడితేనే కదా పడుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. గేమ్స్ ఆడతారా మీరు? మీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఫ్రీ ఫైరా, పబ్జీనా, లేదంటే సమాజంతో ఆడుకోవడం అంటే ఇష్టం? పబ్జీ అంటే అందరి నోట్లో విన్నాను కాబట్టి పబ్జీ తెలుసు. మీరు ఆ ఫస్ట్ చెప్పిన గేమ్ అయితే నాకు తెలియని కూడా తెలియదు. ఓకే. అయ్యే నా ఫోన్ తీసుకొని చూస్తే ఇప్పుడు కూడా ఒక్క గేమ్ కూడా ఉండదు నా ఫోన్లో. మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? నాకు ఇష్టమైన సింగర్ సునీత గారు. ఒక పాట పాడండి. ఓ మై గాడ్, పాట రాదా? నా వాయిస్ చూసారా ఎలా ఉందో? సరే వద్దులేండి. అస్సలు వద్దు, భయపడి పారిపోతారు. మీకు నచ్చిన ప్లేస్లో ఒక హీరోతో రొమాన్స్ చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ. వీడి అదృష్టవంతుడు అయ్యాను. మీకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో బాగా ఇష్టమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? గిటారా, వైలినా? నాకంత మ్యూజిక్ నాలెడ్జ్ లేదండి అస్సలు. మీరు జిమ్లో డంబుల్స్ గురించి అడగండి చెప్తాను. చెప్పండి. జిమ్లో మీకు తెలిసిన ఎక్విప్మెంట్ చెప్పండి. ఎక్విప్మెంట్స్ అంటే మెషిన్స్ గురించి అడుగుతున్నారా? లైక్ ఉంటాయి కదా, థ్రెడ్మిల్ అని ఇదని వగేరా వగేరా. ఒక 4-5 చెప్పండి. ఇది ఇప్పుడు ఒక ఎక్విప్మెంట్ యూజ్ చేస్తే దాన్ని యూజ్ అది కూడా చెప్పండి. జనరల్గా కార్డియోకి థ్రెడ్మిల్ యూజ్ చేస్తాం అండ్ సైక్లింగ్ యూజ్ చేస్తాం. అండ్ లెగ్ వర్కౌట్స్కి అయితే స్క్వాట్ మెషిన్స్ ఉంటాయి. అండ్ ఫర్ చెస్ట్ వర్కౌట్ చెస్ట్ ప్రెస్ మెషిన్స్ ఉంటాయి. అండ్ ఇంకా మీరు చూసుకుంటే డంబుల్స్, రాడ్స్, బార్బెల్ రాడ్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ మనకి ప్రతి పార్ట్కి జిమ్లో పక్కా మెషిన్ ఉంటుంది ఫర్ ఓవరాల్ టాప్ టు బాటమ్. లేట్ నైట్ ఫోన్స్ యూజ్ చేసేటోళ్ళకి మీరు చెప్పే సమాధానం, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? సారీ, లేట్ నైట్ ఫోన్ చూసే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్. నేనేదో పెద్ద డాక్టర్ లాగా మీరు అన్నీ నన్ను. అంటే ఒక యాక్టర్ కదా, ఇప్పుడు ప్రొఫెషనల్గా మన ఫిజిక్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టమో ఒక ఆర్టిస్ట్కే తెలుస్తుంది. సో అలాంటప్పుడు హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ షీ నోస్ ఎవ్రీథింగ్. చెప్పండి. నేనైతే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఏం కాదు అలాంటి వాటిలో. జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ గురించి నేను ఐ కెన్ షేర్ అనమాట. అంటే హెల్త్ ఇష్యూస్ అంటే ఆబ్వియస్లీ నైట్ టైం ఐస్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది స్క్రీన్ చూడడం వల్ల. దట్టు నైట్ పడుకునేటప్పుడు రూమ్లో లైట్స్ ఆఫ్ చేసేస్తాం, ఓన్లీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ స్క్రీన్ మన ఫేస్కి దగ్గరగా పెట్టుకొని చూస్తాం కాబట్టి స్క్రీన్ లైట్ వల్ల ఐస్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈజీగా డార్క్ సర్కిల్స్ అది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మార్నింగ్ లేవగానే ఐస్ పఫీనెస్ అది ఎక్కువ ఉంటుంది, కళ్ళు ఉబ్బుగా కనిపిస్తూ ఉంటాయి. సో నైట్ పడుకునే ముందు పక్కా ఒక 1 hour, half an hour మనం ఫోన్ యూజ్ చేయకుండా పక్కన పెట్టేసి లేదా దూరంగా కూర్చొని టీవీ చూడడం, సంథింగ్ వేరే ఏదో ఒకటి ఆర్ రీడింగ్ అట్లా ఏమైనా చేసి పడుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. నేనైతే అదే చేస్తాను. ట్రక్కింగ్ అంటే ఇష్టమా, ట్రావెలింగ్ అంటే ఇష్టమా? ట్రెక్కింగ్. ట్రక్కింగ్ ఎందుకు? ఫిజికల్ యాక్టివిటీ. ఫిజిక్స్ అమ్మ, ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఐ ప్రిఫర్. అంటే నేను ఆబ్వియస్లీ ట్రావెలింగ్ అంటే కూడా ఇష్టం, లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఐ ప్రిఫర్ బోత్. బట్ రెండిట్లో ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావు అని అంటే ట్రెక్కింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, బికాజ్ ఐ వాంటెడ్ టు టెస్ట్ మై ఫిజికల్ స్ట్రెంగ్త్. అలాగా మంచి మంచి కట్టుబాట్లు. సో
ఇలానే మీరు మీ యాక్టింగ్ కెరియర్‌ని ఇంకా మంచిగా డెవలప్ చేసుకుంటూ మంచి మంచి క్యారెక్టర్‌లతో మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మీకు నచ్చిన గేమ్ ఏంటి? చెప్తున్నా కదా, ఐఎమ్ నాట్ దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు స్పోర్ట్స్ ఆర్ గేమ్స్. ఫిజికల్ స్పోర్ట్. ఫిజికల్ స్పోర్ట్ అయితే బ్యాడ్మింటన్. షటిల్. అంతే కదా! యాహ్! సో, ఎప్పుడన్నా అలాగా బోర్ కొడుతుంది, ఫిజికల్ యాక్టివిటీ సెపరేట్ ఇంకేమన్నా ఉండాలి, నాట్ ఓన్లీ జిమ్ అనుకుంటే మంత్లీ ట్వైస్ అట్లా ఫ్రెండ్స్‌తో బ్యాడ్మింటన్ కోర్ట్ బుక్ చేసుకొని టెన్నిసా? బ్యాడ్మింటన్? నో షటిల్ ఓన్లీ. షటిలేనా? యాహ్! యాహ్! అలా ఆడుకొని సరదాగా చెమటలు పట్టినప్పుడు మీరు బేసిక్‌గా కష్టజీవి. ఎగ్జాక్ట్‌లీ. అది చెమట చెమట రావాలి. పట్టాలి. ప్రతి దాంట్లో చూసుకుంటాను నేను ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. 2 ఫ్లోర్సే కదా! స్టెప్స్ ఎక్కి వెళ్దాం. 2 ఫ్లోర్స్ అయితే ఎక్కగలం. 10 ఫ్లోర్స్ అంటే ఎక్కలేను. సో, 2, 3 ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కి వెళ్ళి అక్కడ నుంచి లిఫ్ట్‌లో వెళ్దాం. అలాగా నేను చూసుకుంటా అనమాట. హ్మ్. ఇంత కష్టపడి వర్కౌట్ చేసి ఇంత హెల్తీగా తీసుకొని అక్కడ మనం ఎందుకు అలాగా ఉండటం అని చెప్పేసి ఐ ప్రిఫర్ దట్. ఫస్ట్ ఏ ఏజ్‌లో మీరు తాగారు? ఎందుకండి ఈ కాంట్రోవర్సీ, అన్నీ ఉంటాయి. ఎన్ని కాంట్రోవర్సీ మా అమ్మ చూస్తది. చూడాలి. పేరెంట్స్ చూస్తేనే కదా తెలుస్తది. ఇప్పుడు అమ్మో! ఇది అసలేదు. అంటే తాగారు. తాగారు కదా! లేదు లేదు. లేదంటే ఏదో భయపడరు కదా! అనుకుంటది. లేదంటే భయపడరు. అంటే ఏదో జస్ట్ బర్త్‌డే పార్టీలో ఫ్రెండ్స్ ఫోర్స్‌బుల్‌గా అట్లా అంతే గాని అక్కడే మొదలవుద్ది అసలైన రచ్చ. నో, ఐ వాస్ నాట్ ఎట్ ఆల్ ఇంటూ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ అనమాట. ఐయామ్ కంప్లీట్‌లీ ఆపోజిట్. హెల్త్ కాన్షియస్ అట్లా. మీరు ఫస్ట్ టైం ఇలా హార్ట్ ఇచ్చిన పర్సన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫస్ట్ టైం నేను హార్ట్ ఇచ్చిన పర్సనా? అంటే ఇప్పుడు కాంటాక్ట్‌లో అయితే లేరు. బట్ నా ఫ్రెండ్స్ మ్యూచువల్స్ ద్వారా తెలుసు కాబట్టి ఐ థింక్ హి ఈజ్ ఇంటూ సీఏ. చార్టర్డ్ అకౌంట్. చార్టర్డ్ అకౌంటెంట్. అవునులెండి. మీరు తెచ్చిన డబ్బులు లెక్క పెట్టాలి కదా! కౌంట్ చేసి లెక్క 10th క్లాస్ అలా ఆ టైంలో కాబట్టి స్కూల్ టైంలో ఫస్ట్‌లో. అప్పుడు ఫస్ట్ ఇంటర్లింకింగా? ఇప్పుడు ఇది అంతేనా? అదే మీరు ఏ బ్రాంచ్ అండి? కంప్యూటర్ సైన్స్. అది అందమైన అమ్మాయిలందరూ అదే బ్రాంచ్. సిఎస్సి. మొత్తం మా బ్యాచ్ అన్న. ఇప్పుడు సిఎస్సి చుట్టూరానే మెకానికల్ బాయ్స్. అవును. మెకానికల్ వాళ్ళని ఎందుకంటే చీప్‌గా చూస్తారు సిఎస్సి అమ్మాయిలు. అంటే దేనికి పనికిరారనా? అయ్యయ్యో! అలా ఎందుకు అనుకుంటారు? ఒక మెకానికలోడు సిఎస్సి అమ్మాయిని పడి సెట్ చేసుకోవడం ఎంత కష్టం తెలుసా? మెకానికల్ చేసినా కూడా చాలా మంది ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తున్నారు. మంచి అమ్మాయిల కోసమా? లేదంటే డబ్బుల కోసమా? ఐ డోంట్ నో, వాళ్ళకి ఆపర్చునిటీస్ అలా వచ్చుంటాయి. బట్ కాలేజ్ టైంలో చూసాం కాబట్టి చెప్తున్నానన్నమాట అలాగా. ఓకే. మీకు ఏ బ్రాంచ్ అబ్బాయిలంటే బాగా ఇష్టం? బ్రాంచ్ మీద డిపెండ్ అయ్యి ఎందుకు ఉంటుంది? అంటే ఉంటది కదా అమ్మాయిలకి. అలా ఏం లేదు. సిఎస్సి కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే అది ఇది ఉండాలి. ఏరోనాటికల్ అలా ఊహించుకుంటారు కదా! లేదు లేదు. ఎప్పుడు అట్లా బ్రాంచ్ బట్టి ఎప్పుడు లేదు. డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ పర్సన్స్. వాళ్ళు మనతో ఎలా ఉన్నారు, ఫ్రెండ్లీగా ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తున్నారు, అది డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్. కానీ వాళ్ళ బ్రాంచ్ బట్టి వాళ్ళకి అది రాదు. సూపర్. ఒక ఇంజినీరింగ్ చేసి ఒక ఐటీ ఎంప్లాయ్, ఆర్టిస్ట్ కమ్ మోడల్ కమ్ జిమిటీ. ఏమంటారు ఎక్కువ జిమ్ ఎడిక్టర్స్‌ని? జిమ్ ఫ్రీక్ జిమ్ ఫ్రీక్. జస్ట్ అట్లా. సో సూపర్. సో కీప్ ఇట్ కంటిన్యూ. కీప్ ఎంటర్టైనింగ్ us with your versatile performance and screen presence. థ్యాంక్ యూ. Keep rocking. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. Wish you all the very best for your future projects. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే కంటిన్యూ చేయండి. మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయండి.